పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందన తెలియపరుస్తున్నాను. ఈరోజు ఉదయకాలం లేచి మీరందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు కదా. తప్పనిసరిగా అరుణోదయ ప్రార్థన చేయండి. ఆ దినమంతా కూడా మీకు సాతాను మీద దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. అన్నిట్లో మీకు సమాధానం కలుగుతుంది. మీరు చేయనిదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో మీ దినచర్య ప్రారంభించండి. అలా ప్రార్థించినట్లయితే మీ జీవితాల్లో దేవుడు శుభప్రదమైన కార్యాన్ని చేస్తాడు. ఈరోజు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఆధారం చేసుకుంటే, ఆ దేవుని మీదే మనం ఆశ పెట్టుకుంటే మన జీవితాల్లో దేవుడు ఎలాంటి మేలు చేస్తాడు, ఎలాంటి దీవెన మనకు దయచేస్తాడు అన్న విషయాన్ని ఈరోజు మీకు తెలియపరుస్తాను. ఏ ఇంట్లో చూసినా ఒకవేళ ఎవరో ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని అడిగినప్పుడు, మా ఇంట్లో కొదవగా ఉంది, మా ఇంట్లో ఇది కొరతగా ఉంది, నా జీవితంలో ఇది కొదవగా ఉంది అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజమే, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక కొరత, ఏదో ఒక కొదవ ఉంటుంది. కానీ ఆ కొరతలన్నీ తీర్చి కరుణ కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఆ దేవుని నువ్వు ఆశ్రయిస్తే దేవుడు ఏ కొదవ లేకుండా నీ కొరతలన్నింటినీ కూడా ప్రభు తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే ఆయన 9వ వచనం చదువుతాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచిరి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏమీ కొదవ ఉండదట. సింహపు పిల్లలు లేవిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవైనదట. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవైనదంట. ఎంత అద్భుతమైన విషయం చూడండి. అడవికి రాజు ఎవరండి? సింహం. రాజుకి ఒక సామాన్యంగా రాజ్యాన్ని పరిపాలించే రాజు ఉన్నాడు అనుకో, ఆయనకి ఆహారానికి కొదవ, ఆశ్రయానికి కొదవ, ధన సుఖ భోగాలకు కొదవ ఉంటుందా? రాజు కొదవ తలుచుకుంటే దెబ్బలకు కొదవ అంటారు చూసారా? ఆ రాజుకి ఏమి కొదవ ఉండదు కదా. అయితే అడవికి రాజైన సింహం గురించి చెప్తాడు. అడవికి రాజైన సింహం కూడా కొన్ని సమయాల్లో లేమిగలవై ఆకలి కొంటాయి అంట. అది ఏ జంతువులని చంపు తినొచ్చు, కానీ లేమిగలవై ఆకలి కొంటాయి అంట. కొన్ని సమయాలు మీకు తెలుసా, ఆ సింహం కూడా ఆకలి కొంటుందంట. భక్తుడు చెప్తాడు, సింహపు కూడా దేవుని చేతుల నుండి ఆహారం తీసుకోవాలంట. అంటే ఈరోజు రాజులకు రాజైన దేవుడు, సింహము కూడా ఆకలితో కొన్ని సమయాల్లో పస్తుంటుందంట. కానీ నీ దేవుడైన యేసు ప్రభువుని ఆశ్రయిస్తే, ఆయన్ను ఆధారం చేసుకుంటే, నిన్ను ఆకలితో ఆయన ఏనాడు నిన్ను ఆయన పస్తు ఉంచే దేవుడు కాదు. ఏ మేలు కొదవ నీకు ఆయన చేయడు. ఒకరోజు అడవిలో సింహం మంచిగా వేటాడుతుంది కదా.
అయితే ఆ సింహానికి ఆహారం కొదవే ఉంటుంది. కొన్ని సమయాల్లో తనకి ఇష్టం వచ్చినటువంటి దుప్పిని వేటాడుతుంది, జింకని వేటాడుతుంది. కొన్ని సమయాల్లో దానికి ఏ జంతువు కనిపిస్తే ఈ జంతువుని వేటాడుతుంది. అలాంటిది నక్క సింహాన్ని చూసిందంట. చూసి సింహం దగ్గరికి వెళ్ళి, సింహం రాజా, ఈ అడవికి మీరు రాజు, మీరైతే దేన్నైనా వేటాడగలుగుతారు, కానీ నాకు ఆహారం నాకు మీకులాగా వేటాడి కష్టపడుకుని ఆహారం తినడానికి నాకు ఏ జంతువు ఉండలేదు. మీరు నాకు ఆహారం పెట్టండి, మీరు నాకు సహాయం చేయండి, మిమ్మల్ని ఆశ్రయించాను, మీరు రాజుగారు కదా, రాజ్యంలో ఇక ప్రజలకు ఆకలి తీర్చే బాధ్యత మీదే కదా రాజా అని సింహాన్ని ఆశ్రయించిందంట నక్క. అప్పుడు సింహం అందంట, సరే ఓ పంచి, అడవిలో ఏ జంతువైనా నువ్వు దగ్గర కనపడితే నాకు చెప్పు, అప్పుడు ఆ దాని జంతువుని వేటాడి నీకు సగం వేటేస్తాను, నేను సగం తింటానని చెప్పాడంట. అక్కడ నక్క అది కష్టపడుకుంటానే, మరి నక్క జంతువుల్లోకి వెళ్తుంది కదా, సింహం వస్తే జంతువులన్నీ పారిపోతాయి. అప్పుడు ఆ నక్క దుప్పు దగ్గరికి వెళ్ళిందనుకో, దుప్పు దగ్గర చూస్తుంది, పలానా చోట దుప్పులు ఉన్నాయి, పలానా చోట జింకలు ఉన్నాయి, పలానా చోట లేడీలు ఉన్నాయి అని వాటి మధ్యలోకి వెళ్ళి ఏం చేస్తుందంటే ఒక అరుపు అరుస్తుందంట. ఆ సింహానికి సిగ్నల్ చెప్పిద్దంట. అప్పుడు వెంటనే సింహం మెల్లగా పొదలోకి వచ్చింది. ఆ తర్వాత ఉదుటున ఆ దుప్పి మీద దూకి లేదా జింక మీద దూకి ఆ జింకను చంపిద్ది. అప్పుడు సగం వాట నక్కకి కడుపు నిండా తింటుంది, సింహము తింటుంది. ఆ విధంగా నక్క సింహాన్ని ఆశ్రయించడం వల్ల, సింహంతో ఉండటం వల్ల ఆ నక్కకి అడవిలో దానికి ఆహారానికి పదవే లేదంట. అది కష్టపడుతుంది, ఎక్కడుందో చెప్తుంది, కానీ ఆహారం కొదవ లేకుండా తింటుంది. ఒక నోరు లేని జీవికి మరొక సింహం మీద ఆధారపడితే దీనికి ఆహారం కొదవ లేకుండా సమృద్ధిగా పోషించబడుతుంది ఆ నక్క. రాజులకు రాజైన దేవుడి మీద నువ్వు ఆధారపడితే ఆ దేవుడు మరి నిన్నెందుకు కొదవ ఉంచుతాడు? ఆయన ఆశ్రయించే వారిని ఏ మేలు కొదువైనదని ప్రభు చెప్తున్నాడు. దేని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే ఉజ్జియా అనే ఒక రాజు ఉన్నాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే ఉజ్జియా అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయం చూసినట్లయితే జాగ్రత్త వినండి. ఉజ్జియా 5వ వచనం 26వ అధ్యాయం 5వ వచనం, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివిగల జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దీని స్తోత్రం. మొదటగా దేవుని నువ్వు ఆశ్రయిస్తే, అనగా దేవుని మీద ఆధారపడితే ఆ దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఈయన గొప్ప రాజుగా చేశాడు. ఆయనని దేవుడు ఏం చేశాడంటే వర్ధిల్ల చేశాడు, రాజ్యంలో వర్ధిల్ల చేశాడు, ఆయన భూముల్లో వర్ధిల్ల చేశాడు, ఆయన సైన్యములు వర్ధిల్ల చేశారు. ఆ ఉజ్జియాని అన్ని విషయాల్లో దేవుడు వర్ధిల్ల చేశాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ఈరోజు దేవుడి మీద నువ్వు ఆధారపడమ్మా. నీ వ్యాపారంలో వర్ధిల్ల చేస్తాడు, నీ ఉద్యోగంలో వర్ధిల్ల చేస్తాడు, నీ బిడ్డల చదువులో అభివృద్ధి చేస్తాడు. ఈరోజు నీకు ఏ చేతి పనులను కలిగి ఉన్నావో ప్రతి చేతి పనిని వర్ధిల్ల చేస్తాడు. ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడిగా నున్నావేమో, కానీ దేవుడు ఆ శాపాన్ని కొట్టివేసి ఈరోజు సమృద్ధిని దేవుడిని అనుగ్రహించబోతున్నాడు. ఇంతవరకు మనుషులను ఆశ్రయించేవేమో సిగ్గుపడతాం. దేవుణ్ణి ఆశ్రయిస్తే
దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తారు. హల్లెలూయా! ఆయన వర్ధిల్ల చేస్తారు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే, ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. హల్లెలూయా! రెండవదిగా మనం ఆ దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఒక మాట చెప్తాడు, ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి నెమ్మది కలిగిద్దంట. ఏం కలుగుతుందమ్మా? మనకి నెమ్మది కలిగిద్ది. ప్రజలా, దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకి నెమ్మది కలుగుతుంది. నెమ్మది మన జీవితాల్లో అనుగ్రహిస్తాడు దేవుడు. ఆ జీవం కలిగిన దేవుడు, అదే ఆయన చెప్తున్నాడు. మన దేవునిలో మనం ఆశ్రయిస్తున్నట్లయితే, దేవుడి మీద ఆధారపడితే మనం నెమ్మది కలుగు చేస్తాడు. ఈరోజు శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో మనం ఉంటే మన జీవితంలో నెమ్మది ఆశ్రయిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది కుటుంబాల్లో నెమ్మది లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సంతోషం లేకుండా పోతుంది, వాళ్ళ జీవితాల్లో సమాధానం లేకుండా పోతుంది, వాళ్ళ జీవితంలో నెమ్మది లేని స్థితిలో మరి ఉంటున్నారు. అందుకని జీవం గల దేవుని సన్నిధిలో చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 14వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక మాట అంటున్నాడు ఆయన, దేవుని సన్నిధిలో ఆయన 6వ వచనం, ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను అంటాడు ఆయన. హల్లెలూయా! దేశంలో నెమ్మదిగా బతుకుతున్నాడు. ఈ రోజుల్లో ధనవంతుల ఇంట్లో కూడా నెమ్మది ఉండలేదు. ఈరోజు నీ భర్త చూస్తే నీ విషయంలో నెమ్మది ఉండట్లేదు, బిడ్డల విషయంలో నెమ్మది ఉండట్లేదు, ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితుల్లో నెమ్మది ఉండట్లేదు. కానీ ఇతడు దేవుడిని ఆశ్రయించడం వల్ల ఆ దేవుడు అతని జీవితం, ఆ దేశంలో అతని నెమ్మదిని దేవుడు ఏం చేశాడండి? కలుగు చేశాడు. హల్లెలూయా! కాబట్టి దేవుణ్ణి ఆశ్రయిస్తే నేను వర్ధిల్ల చేస్తాడు. ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవుడు నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. కాబట్టి జీవము కలిగిన దేవుడి మీద నువ్వు ఆధారపడు. ఆ దేవుడు అంటున్నాడు, ఆయన ఆధారపడితే ఏ కొరత, ఏ కొదవ లేకుండా దేవుడి యొక్క సమృద్ధిని దయచేస్తాడు. హల్లెలూయా! అబ్రహాం గురించి రాస్తూ చెప్పాను కదా, అబ్రహాము కరువు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టి మనుషుడైన ఒక రాజును, ఫరో రాజును ఆశ్రయించాడు. ఫరో రాజును ఆశ్రయిస్తే ఏమైంది? అతని జీవితంలో తన భార్యను ఫరో తీసుకెళ్ళిపోయాడు. అంటే దేవుడు పోషించలేడు, నన్ను ఫరో పోషిస్తాడు అనుకున్నాడు. చివరికి అసలు జీవిత భాగస్వామిని తీసుకుని వెళ్ళాడు. అప్పుడు అబ్రహాం జీవితంలో నెమ్మది లేదు, కృంగిపోతున్నాడు, బాధపడుతున్నాడు. ప్రభా, నాయనా నన్ను క్షమించయ్యా, నువ్వు పోషించలేవు, ఫరో పోషిస్తాడని వచ్చాను, కానీ నా జీవితమే చీకటి అయిపోయిందని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే అప్పుడు మరలా ఫరోని దేవుడు మొత్తి ఫరో చేతుల నుంచి తన భార్యని శారాని విడిపించి అబ్రహాం చేతికి అప్పగించి అబ్రహాముని దేవుడు మరలా ఆస్వాదించి సమృద్ధిగా దీవించాడు. స్తోత్రం కలిగినగా. అయితే నువ్వేం చేయాలో తెలుసా? కీర్తన గ్రంథంలో చెప్తాడు, ఆయన భక్తులారా, ఏమంటారు? ఆయన భక్తులారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2, దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఏం చేయాలి? మనం ఆశ్రయించాలి. 3, ధర్మశాస్త్రాన్ని చదవాలి. ఆయన అంటాడు కదా, 26వ అధ్యాయంలో మనం చూస్తాం, 2 దినవృత్తాంతంలో ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? మనం చదవాలి. ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు మనం చదివినట్లయితే, బైబిల్ గ్రంథంలో మనం చెప్తున్నాడు కదా, ధర్మశాస్త్రాన్ని ఆయన చక్కగా ధర్మశాస్త్రాన్ని చదివాడు. 3వది, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. అందుకని యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆ దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అతన్ని దేవుడు వర్ధిల్ల చేసును. స్తోత్రం. ఈరోజు దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతుకు. లోకాన్ని, పాపాన్ని ఆశ్రయించద్దు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడి యొక్క ధర్మశాస్త్రం, దేవుడి వాక్యాన్ని చదువుకో. అలాగే దేవుణ్ణి ఆశ్రయించు. మనుషులను ఆశ్రయిస్తే సిగ్గుపడతావు. నీ ధనాన్ని, బలాన్ని ఆశ్రయిస్తే నీ జీవితంలో నువ్వు సిగ్గుపడతావు. దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన ఆశ్రయించినంత కాలము నీకు ఏ విషయంలో కొరత ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని ఆయనకు ఏ విషయంలో కొరత ఉండదు. నీ కొరతలన్నీ తీరుస్తాడు. ఆయన సింహపు పిల్లైన లేముగంటే ఏమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవ ఉండదు. ఈరోజు నీకు ఏ విషయంలో మీకు కొదవ ఉంది? గర్భఫల విషయంలో కొదవ ఉందా? దేవుడు ఈ సారా, అన్న దేవుణ్ణి ఆశ్రయించారు. గర్భఫలము
విహోచ బహుమానాన్ని దేవుడు దయచేశాడు. స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నా ఆర్థిక విషయంలో కొరతగా ఉన్నావా? దేవుడు నీ కొరతలన్నీ తీరుస్తాడు. ఏ కొరతలో నీవు ఉన్నావో, ఈరోజు నీ బిడ్డలకు మారు మనసు లేని కొదవలో ఉన్నావా? దేవుడు వాళ్ళకు మారు మనసు దయచేసి నీకంటే ముందుగా ప్రభు దగ్గరికి వస్తాడు. దేవుడిని ఆశ్రయించు, ఆయన ఆధారం చేసుకో, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండు, ప్రతిరోజు ధర్మశాస్త్రాన్ని చదువు. ఆయన ఆశ్రయించే బిడ్డలకు ఏమీ కొదవ ఉండదు. ఆయన ఆశ్రయించినంత కాలము అతడు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం. ఈరోజు నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ బిడ్డల చదువులో, నీ ప్రతి చేతి పనిలో ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయడగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. నాయనా, ఎవరింట్లో ఏం కొరత ఉందో మీకు తెలుసు, ఎవరింట్లో ఏ కొదవ ఉందో మీకు తెలుసు. మీరు చెప్తున్నారు, నిన్ను ఆశ్రయించిన బిడ్డల విషయంలో ఏ కొదవ ఉండదని చెప్పారు ప్రభా. ప్రతి కొరతను తీర్చివేయండి. అదిగో ఒక జీవము లేని, ఒక నోరు లేనిటువంటి జీవి నక్క ఆ సింహానికి నాయన ఆశ్రయించిన, అడవికి రాజైన సింహాన్ని ఆశ్రయించినప్పుడు తనకి ఆహారం ఏ విషయంలో కొదవ లేకున్నది ప్రభా. ఒక్కో సమయంలో సింహమే కొదవ ఉంటుందాము, కానీ ఆహారానికి నిన్ను ఆశ్రయించిన వారికి ఏ విషయంలో కొదవ ఉండదు. ఈరోజు బిడ్డలను ప్రభా ఏ కొరత లేకుండా ఆరోగ్యం దయచేయండి, స్వస్థపరచండి. అనారోగ్యాన్ని ప్రభా బిడ్డల చదువులను దీవించండి, ఉద్యోగ వ్యాపారాలను దీవించండి. ఇంట్లో ఏ కొరతలు తీసి వాళ్ళ సమస్తం వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ఈ పరిచర్యని మీరు మరి ప్రార్థన చేయండి. దేవుడి వాక్యాన్ని కొంతమందికి మీరు షేర్ చేయండి. మీరు కూడా దేవుని సువార్తలో పాలుభాగస్తులుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని కూడా దీవించుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.